శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. జనవరి 4, 2025 శనివారం. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈరోజు గజకేసరి యోగం ప్రభావంతో మేషం, మిథునం సహా కొన్ని రాసుల వారికి ఆదాయం భారీగా పెరగనుంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాసుల వారికి ఎలాంటి ఫలితాలున్నాయి? అలాగే శనివారం రోజున చంద్రుడు కుంభరాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు ద్వాదశ రాశులపై శతభిష నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో గజకేసరి రాజయోగం ఏర్పడనుంది. ఈ శుభయోగం వల్ల మేషం, మిథునం, సింహం, కన్యా సహా కొన్ని రాశులకు శుభ ఫలితాలు రానున్నాయి. కెరీర్ పరంగా పురోగతి లభించనుంది. ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా మేషం నుండి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది, అలాగే ద్వాదశ రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి అనేటటువంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగం. తేదీ జనవరి 4, 2025 శనివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, తిథి పంచమి, రాత్రి 10 గంటల వరకు, నక్షత్రం శతభిష, రాత్రి 9 గంటల 22 నిమిషాల వరకు, వర్జ్యం రాత్రి 3 గంటల 28 నిమిషాల నుండి 5 గంటల వరకు, దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 51 నిమిషం నుండి 8 గంటల 19 నిమిషాల వరకు, రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు, యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు, శుభ సమయాలు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు. ద్వాదశ రాశులలో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ముందుగా మేషరాశి. ఈరోజు మీకు ఉత్సాహంగా ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడులు పెట్టడానికి ముందు ఆలోచించండి. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండడం మంచిది. ప్రేమ సంబంధాలు బలపడతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. పాటించవలసినటువంటి పరిహారం ఇష్టదేవత ఆరాధన శుభ ఫలితాలను ఇస్తుంది. తదుపరి వృషభ రాశి. ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తిపరమైన విషయాలలో ఒత్తిడి ఉంటుంది. సహోద్యోగులతో సఖ్యతగా ఉండండి. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది. అనవసర ఖర్చులు తగ్గించాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. పాటించవలసినటువంటి పరిహారం శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్యం స్వామి దర్శనం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. తదుపరి మిథున రాశి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ప్రేమ సంబంధాలు బలపడతాయి. ఆరోగ్యం బాగుంటుంది. పాటించవలసినటువంటి పరిహారం శ్రీ లక్ష్మీ సహస్రనామ పారాయణం మీకు శుభప్రదాన్ని ఇస్తుంది. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు మీకు ఒత్తిడితో కూడుకున్న రోజుగా చెప్పవచ్చు. మానసిక ప్రశాంతత కోసం యోగా మరియు ధ్యానం చేయండి. కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి. ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. పాటించవలసినటువంటి పరిహారం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం ఉత్సాహాన్ని కలిగిస్తుంది. తదుపరి సింహరాశి. ఈరోజు మీకు సంతోషకరమైన రోజు. మీరు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ప్రేమ సంబంధాలు బలపడతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థిక విషయాలలో పురోగతి ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. పాటించవలసినటువంటి పరిహారం శ్రీ లక్ష్మీదేవి దర్శనం శుభప్రదం. తదుపరి కన్యారాశి. ప్రతి చిన్న విజయము ఉత్సాహాన్ని కలిగిస్తుంది. కుటుంబం, మిత్రుల ప్రేమతో మరింత ధైర్యంగా ముందుకు సాగుతారు. విందు వినోద కార్యక్రమాలు కొత్త అనుభూతులను అందిస్తాయి. పాటించవలసినటువంటి పరిహారం ఈశ్వరాలయ దర్శనం శక్తినిస్తుంది. తదుపరి తులారాశి. నిరుత్సాహపడకుండా నిశ్చయంగా ముందుకు సాగండి. ప్రతి సమస్యకు మీలోనే పరిష్కారం ఉంటుంది. గోసేవ ద్వారా ఆత్మసంతృప్తి పొందుతారు. ప్రతి అనుభవం మిమ్మల్ని మరింత బలంగా మారుస్తుంది. పాటించవలసినటువంటి పరిహారం ఇష్టదేవతారాధన. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కోపం మరియు ఆవేశాన్ని నియంత్రించడం మంచిది.
కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండాలి. ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. పాటించవలసినటువంటి పరిహారం దుర్గారాధన. తదుపరి ధనస్సు రాశి. మీ దూరదృష్టి మీకు విజయాన్ని అందిస్తుంది. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి మంచి మార్గాల్లో నడుస్తారు. రుణ సమస్యలు పరిష్కారమై ఊరట కలుగుతుంది. పాటించవలసినటువంటి పరిహారం ఇష్టదేవతారాధన. తదుపరి మకర రాశి. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. భవిష్యత్తును మెరుగుపరిచే నిర్ణయాలు తీసుకుంటారు. మీ ఆత్మవిశ్వాసం మీ ముందున్న మార్గాలను సులభతరం చేస్తుంది. పాటించవలసినటువంటి పరిహారం ఇష్టదేవతారాధన. తదుపరి కుంభరాశి. ప్రతి చర్యలో ఉత్సాహం కనిపిస్తుంది. కుటుంబం స్నేహితులతో గడపడం ఆత్మీయతను ఇస్తుంది. మీరు అనుభవించే ఆనందం కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. పాటించవలసినటువంటి పరిహారం శని ధ్యానం శుభప్రదం. తదుపరి మీనరాశి. ఈరోజు మీకు ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. దేవాలయాలను సందర్శించడం లేదా ధ్యానం చేయడం మంచిది. ఆటంకాలను అధిగమించి విజయ తీరాలకు చేరుకుంటారు. ఆర్థిక విషయాలలో ముందడుగు వేస్తారు. మీ శక్తిని సత్ఫలితాల కోసం ఉపయోగించండి. పాటించవలసినటువంటి పరిహారం శివారాధన శుభప్రదం. ఇవి నేటి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. నమస్తే.